ఈ రోజు మా ఆయన బర్త్డే స్పెషల్ గా మటన్ బిర్యానీ చేస్తున్నా. మా ఆయనకి అందరూ విషెస్ చెప్పండి. రైస్ కుక్కర్ లో చేస్తున్నా. బ్యాచిలర్స్ బిగినర్స్ కూడా చేసుకోవచ్చు. నూనె, కొద్దిగా నెయ్యి, జీడిపప్పు, బిర్యానీ ఐటమ్స్, మిర్చి ఒక 4, 3 టమాటాలు ఇట్లా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు యాలకులు 2.5 స్పూన్ అల్లం పేస్ట్, మూత పెట్టి మగ్గనిద్దాం. కొద్దిగా పెరుగు, కొద్దిగా పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 2 స్పూన్లు కారం, ఉప్పు పసుపు వేసుకొని నీళ్ళలో ఉడికించుకున్నాను మటన్ని. ఈ నీళ్ళతో సహా పోసేద్దాం మటన్. సేపు మటన్ని మూత పెట్టి ఉడికిద్దాం. ఇట్లా నూనె తేలుతుంది కదా. ఇప్పుడు వాటర్ పోద్దాం. ఒక గ్లాస్కి 1.5 గ్లాసు నీళ్ళు పోస్తున్నాం. నేను 4 గ్లాసులు బియ్యం వేసా, 6 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాం. ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇందాకేసిన సరిపోదా. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకుందాం దీని వాటర్ని. సరిపోయింది. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, మూత పెట్టి మరగనిద్దాం. ఎసరు మరుగుతుంది కదా. ఇప్పుడు గంట క్రితం నానబెట్టిన బియ్యం వేసేద్దాం. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికిద్దాం. చూడండి రైస్ కుక్కర్లో మటన్ బిర్యానీ ఎంత పొడి పొడిగా వచ్చిందో. మటన్ బిర్యానీ సూపర్గా వచ్చింది. మటన్ బిర్యానీతో పాటు మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.